బీఆర్ఎస్ శాసన సభాపక్షం సమావేశం ప్రారంభమైంది. తెలంగాణ భవన్లో మాజీ సీఎం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం కొనసాగుతోంది. ఇక ఈ సమావేశానికి రాష్ట్ర కార్యవర్గంతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. సమావేశంలో పార్టీ శ్రేణులకు భవిష్యత్తు కార్యాచరణపై కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. తెలంగాణ సాగునీటి కోసం మరో జలసాధన ఉద్యమం తప్పదని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నీటి కేటాయింపులను తగ్గించడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న తెలంగాణ వ్యవసాయ రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలపై సమావేశంలో చర్చించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక క్షేత్రస్థాయిలో ప్రజా పోరాటాలు నిర్మించేందుకు కీలక చర్చ ఉంటుందని సమాచారం. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో గాడిలోకి తెచ్చిన వ్యవసాయం, సాగునీటి ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేయాలనే కుట్రను చేస్తుందని, దీనిపై క్షేత్రస్థాయిలో తిప్పికొట్టేందుకు ప్రణాళికను ఈ సమావేశంలో రూపొందించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. చెప్పండి రామకృష్ణ, కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం అయితే కొనసాగుతుంది. సో కేసీఆర్ ఏం మాట్లాడి ఉండొచ్చు? దేవిక, ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే తెలంగాణ భవన్ కి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేరుకున్నారు. కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ కార్యవర్గ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాన్ని మెయిన్ గా చూసుకుంటే దాదాపుగా చాలా రోజులు అవుతుంది టిఆర్ఎస్ భవన్ కూడా కేసీఆర్ వచ్చి. సో దీన్ని మెయిన్ గా చూసుకుంటే సాగునీటి హక్కుల రక్షణ కోసమే మరో ప్రజా ఉద్యమం చేపట్టినట్లు సమాచారం. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ ప్రక్షాళన కూడా కేసీఆర్ దృష్టి పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే మెయిన్ గా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీకి 2 ఏళ్ల పాటు అవకాశం ఇచ్చారు. 2 ఏళ్ల పాటు ఎలాంటి వాళ్ళకి సంబంధించి కూడా అవకాశం లేదు. మెయిన్ గా చూసుకుంటే 2 ఏళ్ల పాటు కాంగ్రెస్ అధికారం వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. సో ఏదైతే నీటిపారుదల సంబంధించి ప్రాజెక్టులకు సంబంధించి కొంత కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి వ్యవహరిస్తుంది. సో దీన్ని ఎలా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే అంశాలు కార్యవర్గంలో చర్చించే అవకాశం ఉంది. మెయిన్ గా చూసుకున్నట్లయితే ఈ 2 ఏళ్ల పాటు ఏవైతే కాంగ్రెస్ పార్టీ ఏదైతే 6 గ్యారెంటీలని ప్రజల్లో వెళ్ళి చెప్పి దాన్ని అధికారంలోకి వచ్చారో ఎన్ని అంశాలు ఉన్నాయో వీటన్నిటి గురించి కూడా కార్యవర్గ సమావేశాల్లో చర్చించనున్నారు. మెయిన్ గా చూసుకుంటే ఇప్పుడు వరకు కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యారు. ఇప్పుడు కొంత క్షేత్రస్థాయిలో రావాలని ఆలోచిస్తున్నారు. ఎందుకంటే కొంత కేటీఆర్ ఆధ్వర్యంలో 2 ఎలక్షన్స్ జరిగినాయి. ఒకటి ఎంపీ ఎలక్షన్, రెండోది బై ఎలక్షన్. కొంత అనుకున్న పరిస్థితి అనుకున్న రీతిలో వాళ్ళకి మెజార్టీ కూడా రాలేదు, లేదా బీఆర్ఎస్ పార్టీ కొంత లాభం పొందిన పరిస్థితి కూడా లేదు. సో దీని నేపథ్యంలోనే కొంత ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ కొంత వెనకబడిన నేపథ్యంలో కొంచెం బూస్టప్ గా ఉంటుందని బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో చెప్పే అవకాశం ఉంది. మెయిన్ గా చూసుకుంటే కేసీఆర్ ఈ కార్యవర్గ సమావేశ ఉద్దేశం ఏదైతే నీటిపారుదలకు సంబంధించి ఏదైతే టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టులకు సంబంధించి దాదాపుగా 91 టీఎంసీలు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఇచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉండగా ఏదైతే 41 టీఎంసీ కేంద్రం దగ్గర ఒప్పుకుందో దానికి సంబంధించి కూడా చర్చించే అవకాశం ఉంది. అయితే రామకృష్ణ, తెలంగాణ భవన్ కి కేసీఆర్ రావడానికి గాని ఈ సమావేశం పెట్టడానికి గాని ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు? దీనిగా ప్రధాన కారణం ఏంటంటే దీనికి సంబంధించి మొత్తం కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి రైతాంగానికి సంబంధించి కొంత వాళ్ళని తప్పుదోవ పట్టిస్తుంది. ఆంధ్ర గవర్నమెంట్ నీటిని కొల్లగొడుతుంది, కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకుంటుంది. సో దీనికి సంబంధించి రైతాంగ దృష్టికి తీసుకెళ్ళాలి. ఏదైతే తెలంగాణ వాటా ఏదైతే ఉందో నీటికి సంబంధించి తెలంగాణ రైతాంగానికి అందగట్టలేదు. సో ఖచ్చితంగా ప్రజా ఉద్యమం నిర్వహించాలి. ఇది ఎలా ప్లాన్ చేయాలి ఏంటి అనేది కూడా కార్యవర్గ సమావేశం కార్యకర్తలకు సూచించే అవకాశం ఉంది. ఇది మెయిన్ గా చూసుకుంటే ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కూడా హాజరయ్యారు. మొత్తం కూడా దీనికి సంబంధించి కూడా 6 గంటలకి కేసీఆర్ ప్రెస్ మీట్ ఉంటుంది. ప్రెస్ మీట్ లో ఏ అంశాలు మాట్లాడతారనేది కొంత ఉత్కటంగా ఉంది. కుటుంబ విషయం కూడా కొంత కవిత వల్ల కూడా పార్టీకి డ్యామేజ్ అయ్యింది కాబట్టి అన్ని అంశాలు కూడా కూలంకుషంగా మీడియాకి వివరించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రామకృష్ణ.